ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన మన టీమిండియా T20 సిరీస్ కి అయితే రెడీ అయింది. సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ కు కెప్టెన్ గా వివరించబోతుంటే అతనికి డిప్యూటీగా శుభ్మన్ గిల్ అయితే ఉండనున్నాడు. ఇక అక్టోబర్ 29న తొలి T20 మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంటే ఈ మ్యాచ్ వచ్చేసి కాన్బెర్రా వేదికగా జరగబోతుంది. ఆసియా కప్ లో నెమ్మదైన స్పిన్ పిచ్ల నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిచ్ల పైన ఈ మ్యాచ్లు అయితే జరగబోతున్న నేపథ్యంలో ప్లేయింగ్ 11 లో కొన్ని మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఓపెనర్స్ గా ఇటీవల అద్భుతమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మకి జోడీగా వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ రాబోతున్నాడు. దీంతో మరోసారి సంజు శాంసన్ లోయర్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు. ప్రధాన వికెట్ కీపర్ కూడా సంజు శాంసనే ఉండనున్నాడు. వన్ డౌన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడబోతుంటే స్కిప్పర్ గత కొన్ని ఇన్నింగ్స్గా పెద్దగా ఆడట్లేదు. సో ఇతను రాణించాల్సిన అవసరం అయితే ఈ సిరీస్లో ఖచ్చితంగా ఉంది. ఇక ఫోర్త్ పొజిషన్లో తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మ ఆడబోతుంటే 5వ స్థానంలో వికెట్ కీపర్గా సంజు శాంసన్ అయితే ఆడనున్నాడు. ఇక హార్దిక్ పాండ్యాకి రిప్లేస్మెంట్గా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ నుంచి అయితే రికవర్ అవుతున్నాడు. ఆల్రెడీ శివం దుబే బౌలింగ్ ఆల్రౌండర్గా ఉండడంతో అతనికి అంటే నితీష్ కుమార్ రెడ్డికి తొలి T20 మ్యాచ్లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఈ కాన్బెర్రా పిచ్ అనేది బ్యాటింగ్కు మంచి ట్రాక్గా ఉండనుంది. అలానే పేస్తో పాటు బౌన్సీ పిచ్ కావడంతో ఫాస్ట్ బౌలర్స్ పైన ఎక్కువ డిపెండ్ కావాల్సి ఉంటుంది. దీంతో ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. అంటే వరుణ్, అదేవిధంగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లలో ముగ్గురులలో ఇద్దరు మాత్రమే ప్లేయింగ్ 11 ఉండవచ్చు. ఇక అనుభవం పరంగా కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్గా జట్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇక పేస్ బౌలర్స్ చూసుకున్నట్లయితే బుమ్రా, హర్షదీప్లు తమ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకొక ఫాస్ట్ బౌలర్గా ఇటీవల వన్డే సిరీస్లో రాణించిన హర్షిత్ రాణా 3వ పేసర్గా అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా తొలి T20 మ్యాచ్కు సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండబోతుంది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్లేయింగ్ 11 ఉండబోతున్నారు. ఫ్రెండ్స్, మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.